వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మనుబోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీగా మార్చేందుకు కృషి చేస్తానని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని చెన్నై కలకత్తా 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన వీరంపల్లి రోడ్డు దగ్గర ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బుధవారం ఉదయం విద్యార్థులకు ఉచితంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ మండలం అల్లీపురంలో 50 సంవత్సరాల క్రితం రాఘవరెడ్డి అనే దాత పేద విద్యార్థుల కోసం హాస్టల్ పెట్టాడని, హాస్టల్లో చదువుకుని చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నత ఉద్యోగులు చేస్తూ అత్యున్నత స్థాయికి ఎదిగారని సోమిరెడ్డి గుర్తు చేశారు. అనేక మంది ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి బాగా బ్రతుకుతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం జగనన్న జూనియర్ కాలేజీలో భోజన వసతి లేకుండా చేశాడని విమర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తెచ్చి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ముందుగా కాలేజీ విద్యార్థులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి జాతీయ జెండాలతో ఘన స్వాగతం పలికారు. మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ శ్రావ్య సెకండ్ ఇయర్ ఎంపీసీ అమ్మాయి 977 మార్కులు సాధించారు. ఈ కళాశాల చాలా పేద అమ్మాయి. వాళ్ళు ఇక్కడ కాళేశ్వరంలో ఉంటారు. 975 స్టేట్ 7th ర్యాంక్ వచ్చింది సార్ గవర్నమెంట్ సెక్టార్లో. కానీ ఇంకా వీళ్ళకి మధ్యాహ్న భోజన పథకం పెట్టడం వల్ల పిల్లలు ఆకలితో లేకుండా పూర్తిగా వాళ్ళు మధ్యాహ్న భోజనం తిని ఇక్కడ కాలేజీలో పూర్తిగా చదువుకొని ఇంటికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా వారిని కోరుచున్నాం. గౌరవనీయులు సర్వేపల్లి నియోజకవర్గ ప్రీతమ ఎమ్మెల్యే గారికి, మరి కళాశాల ప్రిన్సిపాల్ గారికి, మరియు ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి, ఇంకా ఇచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వం మారిన తర్వాత మధ్యాహ్న భోజన పథకం పోయింది, ప్లస్ బుక్స్ కూడా ఫ్రీ బుక్స్ రాలా. చంద్రశేఖర్ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు. సంతోషం. ఈ కాలేజీ ఎన్ని ఎకరాలు? ఇది ల్యాండ్ 3 ఎకరాలు. సో దీంట్లో శంకుస్థాపన చేయటం 2017 జూన్ 29 శంకుస్థాపన చేయటం, 2018 నవంబర్ 22 ప్రారంభోత్సవం చేయడం నిజంగా చాలా సంతోషం. 2 నా చేతిగానే జరిగాయి. 97% ఇక్కడ రాలేదా? 97% ఆఫ్ మార్క్స్ కూడా గవర్నమెంట్ కాలేజీలో వచ్చినాయి. గతంలో పాత రోజుల్లో స్కూల్స్ ఉండేది లేదు, హాస్టల్స్ ఉండేది లేదు, ఎక్కడో ఒక దగ్గర ఉండేది. అక్కడికి సైకిల్ దొరుకుని బస్సుల్లో పోయి చదువుకుని వచ్చి పెద్ద స్థాయికి పోయిన వాళ్ళు ఉన్నారు. దేశంలోనే అత్యున్నత స్థాయికి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ చిన్న చెరుకూరు ఈ సైడ్ చిన్న చెరుకూరులో మనం చూసాం. కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వచ్చేదానికి నా వంతు ప్రయత్నం చేస్తానని బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత తాట తీసేస్తాడు. ఎవరైనా అంతమంది మాదిరి కాదు, ఆ ఛాన్స్ లేదు. అయినా మీరందరూ మగపిల్లకాయలందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 7th క్లాసా? మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. డిస్ట్రిబ్యూషన్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం అది లాస్ట్ 5 yearsలో లేదు. లోకేష్ బాబు రావడం తన ముద్ర వేసుకున్నాడు. జూనియర్ కాలేజెస్ అన్నింటిలో స్టూడెంట్స్కి ఫ్రీగా బుక్స్ డిస్ట్రిబ్యూషన్. డిగ్రీ కళాశాల ఆల్రెడీ జూనియర్ కాలేజ్ ఉంది. డిగ్రీ కాలేజ్ పెట్టేదానికి ఈ స్థలం సరిపోతుందా లేదా, ఇక్కడ నామ్స్ ప్రకారం పెట్టిన ఉందా లేదా, పక్కన ఏమన్నా సమ్ అదర్ ఎక్స్టెంట్ ఏమన్నా ఉందా, ఇంకా అడిషనల్ ల్యాండ్ ఉందా చూసేసి దానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.